నీళ్లకు మించి ఇంకేముంటుంది పాలమూరుకు? అన్నింటికి మించింది ఇదే మొదటి ప్రాధాన్యత కదా. దీంట్లో రాజకీయాలు ఎందుకు? అసలు పైన పుష్కరాలు వస్తున్నాయి, రావు కావు అనేటువంటి మీ అపనమ్మకము ఆనాటి నుంచి ఈనాటికి కాంగ్రెస్ వెంటబడుతుంది. తెలంగాణ వస్తుందా అంటే రాదని మాట్లాడిన వాళ్ళు వీళ్ళు, ఏడొస్తుంది అన్నోళ్ళు వీళ్ళు. తెలంగాణ వచ్చినాక మనం అద్భుతంగా దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా చేయొచ్చు తెలంగాణ అంటే ఏకసఖ్యం చేసిన వాళ్ళు వీళ్ళు. ఇలా కళ్ళ ముందర నీళ్లు కనిపిస్తుంటే వాటిని ఒడిచిపెట్టుకునేటువంటి ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక నీళ్ళ మధ్యకి అయితే మొక్కాలే. మరి ఏం అవగాహననో ఆయనది ఏందో నాకు తెలియదు, కానీ నేను అనుకునేదో పొడవైన మనిషి లోతైన అవగాహన ఉంటుందేమో అనుకున్నా. ఒకటిదే అనిపిస్తుంది. మనిషి బారడు కానీ అవగాహన శూన్యం అనిపిస్తుంది. ఎంత చలాకీగా ఉండాలి, ఎట్లా ఉండాలో నీళ్ల విషయంలో. ఇదా రైతాంగం పట్ల మీకు ఉండేటువంటి ప్రేమ, మీ అభిమానం. ముఖ్యమంత్రికి ఎట్లా పట్టదు, నీళ్లు పట్టవు, పాలమూరు పట్టదు, ఒకటి డ్రామా అంతా. ఏనాడు నిజాయితీగా ఆయన గుండెలలో పాలమూరు అభివృద్ధి కావాలన్నటువంటిది లేదు. ఉంటే ఇట్లా ప్రవర్తిస్తారు. ఈ జిల్లాలో ఉన్నారు 2 మంత్రులు, ఇక్కడో కానీ అక్కడో కానీ. అంటే జూరాల గేటు తెరిచినా లిఫ్టులు చేసినా మొట్టమొదలు లాభం అయ్యేది వీళ్ళిద్దరికే. మొదలు ఈయన లాభం అవుతుంది, తర్వాత కింద కృష్ణరావు లాభం అవుతుంది, ఈయనకు లాభం అవుతుంది. వాళ్ళ సొంత నియోజకవర్గాలకు వచ్చే కాడ కూడా హుషారుతనం చూపారు. మరి ఏం చూపించినట్లు? వాడెంత కవి వచ్చి వాడెంత కవి అంత చేరినాడు ముందర పోయి నిలబడి మా గొప్పతనం అని చెప్తారా? కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి కూడా నీళ్లు పోవాల్సిందే. ఆంధ్ర ప్రాంత రైతులు కూడా మనవాళ్లే, ప్రజలు ఎక్కడున్నా మనవాళ్లే, రైతులు ఎక్కడున్నా మన రైతులే. ఏ రాష్ట్రమైనా రైతే పంట పండాల్సిందే. అది దేశ సౌభాగ్యం కోసం 10 మంది ఆకలి తీర్చేది, అది రోజువారీ కడుపు తీర్చేది, అది ఆకలిని తీర్చేది. మనకేం భేదభావం ఉండక్కర్లేదు. కానీ మన అవసరాలు తీర్చుకునే వెసులుబాటు అవకాశం ఉన్నదాన్ని జారవిడ్చుకోవద్దు, అశ్రద్ధతో కానీ అతి తెలివితొక్కతనంతో కానీ అనేటువంటి హెచ్చరికనే మేము చేస్తున్నటువంటిది. ఎప్పుడైనా సరే కృష్ణకు ముందొస్తాయి వరదలు. సాధారణ వర్షపాతం ఉన్నటువంటి కాలాల్లో ఎప్పుడైనా కృష్ణకు ముందొస్తాయి వరదలు. 25 రోజులు ఆలస్యంగా తుంగభద్రకు నీళ్ళు వస్తాయి. ఇది ఫ్లో రికార్డు. ఎప్పుడు చూసినా వరదకు సంబంధించినటువంటి రికార్డు ఇదే. కారణం ఏంటంటే అదే వెస్టర్న్ ఘాట్స్ లో తుంగభద్రకు వచ్చేటువంటి ఆ ప్రాంతంలో ఉరిసేటువంటి వానల నుంచి వచ్చేటువంటిది 20 రోజులు ఆలస్యంగా వస్తుంది. కృష్ణకు భీమాకు వచ్చేటువంటిది కాస్త ముందు వస్తుంది. సో కృష్ణా భీమాకు వచ్చేటువంటి ప్రాంతాల్లో వర్షం తక్కువ ఉన్నా తుంగభద్రకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే ప్రత్యేక భౌగోళిక వాతావరణ పరిస్థితులే కారణం, ప్రకృతి ఇచ్చినటువంటి వరం అది. కాబట్టి శ్రీశైలానికి నీళ్లు వస్తాయి, నాగార్జున సాగర్కు నీళ్లు వస్తాయి. ఆంధ్ర ప్రాంత రైతులు కూడా నిశ్చితంగా ఉండవచ్చు, ఏం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళ తరఫున మా ముఖ్యమంత్రి, మా నీళ్ల మంత్రి, ఇక్కడి మంత్రులు, ఇక్కడి ఎమ్మెల్యేలు పెద్ద పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. అబ్బో వాడు పోతాయో లేదని. ఇక్కడ దిగులు చూపండి, ఇక్కడ బాధ్యత చూపండి. మళ్ళీ చెప్తున్నా, నేను రిపీట్ చేస్తున్నా, పైనుంచి వచ్చేటువంటి నీళ్ల ద్వారా, పారువాడ్కన్ నీళ్ల ద్వారా, రీజనరేటెడ్ వాటర్స్ ద్వారా, నారాయణపూర్ నుంచి వచ్చేటువంటి నీళ్ల ద్వారా కర్ణాటకలో పారేటువంటి శిస్తు 17,30,000 ఎకరాల శిస్తు పారిన కారణంగా ఏ వానలు లేకపోయినా 4,5,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు జూరాలకు ఈ డిసెంబర్ దాకా, వచ్చే డిసెంబర్ దాకా, జనవరి దాకా వస్తాయి. అంటే వానాకాలం పంట వెళ్ళిపోతుంది, మనకు ఇబ్బంది లేదు. ఇప్పుడు వరద వస్తుంది కాబట్టి దబదబ ఎత్తిపోయండి, రిజర్వాయర్లు నింపండి. శంకర సముద్రం కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, సంగంబండ కావచ్చు, రంగసముద్రం కావచ్చు, గోపల్దిన్నె కావచ్చు, అన్ని గుడిపల్లి కావచ్చు, జొన్నలబొగడ కావచ్చు, ఎల్లూరు కావచ్చు, అన్ని రిజర్వాయర్లు పట్టపట్ట నింపేసినాక ఆ తర్వాత ఫ్లో వాటరే కెనాల్స్ వెంబడి పోతుంటది, వ్యవహారం నడుస్తూ ఉంటది, ఇబ్బంది ఉండదు. మీకు ధైర్యం లేక, అవగాహన లేని అధైర్యంతోన ప్రజలను అధైర్యానికి గురి చేయకండి. తెగువతో పనిచేయండి. ఖచ్చితంగా రైతాంగం ధైర్యంగా ఉండాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. గ్యారంటీగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎక్కడ అలసత్వం వహించినా, ఎక్కడ అశ్రద్ధ చూపించినా వెంటనే ఎక్కడోళం అక్కడ స్పందిస్తే ప్రభుత్వం తప్పకుండా దిగిరాక తప్పదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉన్నటువంటిది. మీకు నచ్చింది చేయడానికే కాదు, ప్రజలు కోరింది చేయడానికి ఉంది. ప్రజలు తెలిసి ఎవరు బొందలు పడారు. వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేదా? ఎన్ని నీళ్ళు వస్తాయి, ఏడు నుంచి వస్తుంది, ఏం పంటలు వేసుకోవాలనో
24 గంటలు నువ్వు ముళ్ళగట్టే పెట్టి గుచ్చితేనే రైతులు ఇంతకాలం సేద్యాలు చేసుకొచ్చిందా? ఇంతకాలం కాలం నడిచిందా? నువ్వు చెప్పినందుకే. వాళ్ళ పూర్వ అనుభవమే వాళ్ళ గొప్ప విశ్వవిద్యాలయం. కాబట్టి వాళ్ళకి మనం కొత్తగా పాఠాలు బోధించాల్సిన అవసరం లేదు. చేయవలసినవి సమయానికి చేసే చాలు, మనకే వాళ్ళు పాఠాలు చెప్తారు. వాళ్ళ అనుభవం అంత గొప్పది. ఆ విధంగా కృష్ణా నీళ్లను హేతుబద్ధంగా అన్ని కాలువలు అన్ని లిఫ్ట్ల ద్వారా సజావుగా ఇవ్వాలి, నిరంతరాయంగా ఇవ్వాలి, ఎటువంటి ఆటంకం లేకుండా ఇవ్వాలి, ఆపకుండా ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.